నీ ఊళ్ళో నువ్వు ఉండటం బ్రతికించడం గొప్పతనమా? లేకపోతే ఒక ఊరు బాగు చేసి అందరూ కలిసి మీ ఊళ్ళోని వదిలేసి ఆడికి పోండిరా, మీ ఊళ్ళో ముసలాళ్ళని వదిలేయండిరా అంటే విజన్ అవుతుందా? దానికి ఏంటి వీళ్ళ దగ్గర ఉన్న ప్రత్యామ్నాయం ఇప్పుడు? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ విజన్ కూడా చంద్రబాబు గారు అంతే కదా. విజన్ అయితే ఇప్పుడు అమరావతి గురించి ఇంత ముందు ఏమన్నారు? ఫస్ట్లో అది దోపిడీ అంతంత పెట్టకూడదు అన్నారు, 3000 ఎకరాలు చాలన్నారు. ఇప్పుడేమో దాంట్లో ఎంత కట్టినా తప్పు లేదంటారు. అదే సందర్భంలో గ్రీన్ సిటీ అన్నారు, ఎక్కువ ఖర్చు పెట్టద్దు అన్నారు. ఇక్కడ ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అట్ ద సేమ్ టైం నవరత్నాలే అన్ని మోసం, నవరత్నాలు నవమోసాలు. దానికి సంబంధించి షణ్ముఖ వ్యూహంతో నేను ముందుకెళ్తా అన్నారు. ఏమిటా షణ్ముఖ వ్యూహం? లేదు. అట్లాగే వీళ్ళు సూపర్ 6 దాంట్లో లేదు. వ్యాపారాలు నలిగిపోతున్నాయి, వ్యవసాయం విలవిల్లాడుతోంది. వాళ్ళ పత్రికలో రాస్తున్నారు, మనం చెప్పట్లా. మరి మరి ఇప్పుడు ఈ సిచ్యుయేషన్ ని ఎవరికి అంటకడతాం? ఇంకా పైగా మళ్ళీ 2047లో చూసుకుందాం, 2050లో చూసుకుందాం, అప్పటిదాకా చూస్తా కూర్చోమనినా? మళ్ళీ ఇప్పుడు ఇంకొక చోటకి పంపిస్తాం జనాలందరినీ కూడా. దానికి ఏంటి ఈయన దగ్గర ఉన్న ప్రత్యామ్నాయ ప్రణాళిక? అది కదా సమస్య. అదే కదా. రైట్ చూద్దాం మొత్తానికి.